హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్ ద కేఎస్ వ్లాగ్స్ 138. అందరు ఎలా ఉన్నారు? ఇన్ని రోజులు లాంగ్ వీడియోలో పెళ్ళి వీడియోలు, ఎంగేజ్మెంట్ వీడియోలు, టెంపుల్ వీడియోలు పెట్టానండి. ఇప్పుడు అన్నీ కర్రీస్ చేసి పెడతాను లాంగ్ వీడియోలు. నన్ను ఇంత బాగా ఆదరించినందుకు ధన్యవాదాలు. తినే కొద్దీ తినాలనిపించే ఆలు కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. థిక్ గ్రేవీతో చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి కానీ, చపాతీలోకి, బగారా రైస్లోకి, పులావ్లోకి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా రెడీ చేసుకొని ఎలా అనిపించిందో చెప్పండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఆవాలు వేసుకొని 1 ఇంచు దాల్చిన చెక్క, 1 ఇంచు కొంచెం సాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 యాలకు, 1 లవంగా వేసుకొని కాసేపు నూనెలో వేగనివ్వాలి. కొంచెం కలిపిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు ఎక్కువ పెద్దగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి చైనీస్ కటింగ్ అంటారు కదా, అలా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్నగా తరుగుకొని పెట్టుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి. కాసేపు కలుపుకొని నూనెలో మగ్గనివ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదు. పెరుగు కుర్మా కోసం పెరుగు పడుతుంది కదా, ఇట్లా మొత్తము విస్కర్తో చిలుక్కొని పక్కన పెట్టుకోవాలి. 100 గ్రాముల పెరుగు అది. ఉల్లిపాయలు బాగా వేగాక 2 ఎండుమిరపకాయలు కలర్ఫుల్గా కనబడుతుంది, చాలా బాగుంటుంది. వేసుకొని చూడండి. కలుపుకొని కాసేపు మగ్గనిచ్చాక ఇలా వస్తే చాలు. బాగా మెత్తగా కానవసరం లేదు. కొంచెం పసుపు వేసుకొని ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు దంచి పెట్టుకుంటే బాగుంటుంది. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కలుపుకొని కాసేపు నూనెలో ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు చిలికి పెట్టుకున్న పెరుగు ఉంది కదా, అందులో స్టవ్ సిమ్లో పెట్టుకొని పెరుగు విరగకుండా పెట్టుకొని నెమ్మదిగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు పెట్టుకున్నాక తగినంత కారం, తగినంత ఉప్పు, పచ్చి ధనియాల పొడి, థిక్ గ్రేవీ వస్తుంది కదండి, అందుకని పచ్చి ధనియాల పొడి వేసుకొని నెమ్మదిగా కలుపుకొని స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. నెమ్మదిగా కలుపుకొని ½ కేజీ బంగాళదుంపలు ఉడికించి పెట్టుకున్నాను. అవి పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించి పెట్టుకుంటే తొందరగా ఉడికిపోద్దండి. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొన్ని చిన్న ముక్కలు, కొన్ని పెద్ద ముక్కలు కలిస్తే చాలా బాగుంటుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు చూడండి ఎలా వచ్చిందో. ఆయిల్ తేలేంత వరకు ఉండనిచ్చి ఆలు ముక్కలు అందులో వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. నెమ్మదిగా కలుపుకోవాలి. చూడండి పెరుగు విరగకుండా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి. కలుపుకొని నెమ్మదిగా కలుపుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి ఆయిల్ పైకి తేలేంత వరకు అలా ఉంచుకొని కలుపుకోవాలి. పెద్ద గ్లాసుడు వాటర్, మీకు గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవాలి. థిక్ గ్రేవీగానే ఉంటుంది,
చాలా చాలా బాగుంటుంది. పెద్ద గ్లాస్ నీళ్ళు వేసుకొని నేను చూపించిన విధంగా నీళ్ళు వేసుకుంటే సరిపోద్దండి. 15 మంది వరకైనా వస్తుంది ఇంట్లో. కసూరి మేతి, ఫ్రెష్గా ఉన్న కసూరి మేతిని అలా నలిపి వేసుకోవాలి. పెనం మీద వేసి వేయించుకుంటే పొడి పొడిలు అవుతుంది. కొంచెం గరం మసాలా ఆప్షనల్ అండి, గరం మసాలా వేసుకోవడం. తినని వాళ్ళు స్కిప్ చేసేయండి. కలుపుకొని కసూరి మేతి వేయడం వల్ల చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. చూడండి ఎలా వస్తుందో, థిక్ గ్రేవీ వస్తుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మళ్ళీ కాసేపు చూసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడాలి ఎలా వచ్చిందో. చూడండి, ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఎలా అనిపిస్తుంది ఈ కర్రీని చూస్తే? వావ్, ఇప్పుడే తినేయాలని అనిపిస్తుంది కదండి. తిక్కు గ్రేవీతోని గుమగుమలాడే ఆలు కుర్మా రెడీ అయింది. జొన్న రొట్టెలో కూడా చాలా బాగుంటుంది. చపాతీ, జొన్న రొట్టె, రైసు, బగారా రైసు, వెజిటబుల్ బిర్యానీలోకి చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి. థిక్ గ్రేవీ, కొంచెం గ్రేవీ లాగా ఉన్నప్పుడే దింపుకోవాలి. తర్వాత చిక్కగా పడిపోతుంది. థిక్గా అయిపోతే కలుపుకోవడానికి గ్రేవీ లాగా ఉండదు. చూడండి లాస్ట్లో ఎంత బాగుందో. వావ్, సూపర్గా ఆలు కుర్మా రెడీ అయింది. వావ్ వావ్. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.